ఇండియాలో తయారైన 3 కల్తీ దగ్గు మందులపై WHO అప్రమత్తం చేసింది. చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ సిరప్తో పాటు మరో 2 మందులు అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేసింది. ఆ ఉత్పత్తులు ఏ దేశంలోనైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రపంచ దేశాలను కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. WHO గుర్తించిన కల్తీ మందుల జాబితాలో షేసన్ ఫార్మాస్యూటికల్కు చెందిన కోల్డ్రిఫ్, రెడ్నెక్స్ ఫార్మాన్యూటికల్స్ వారి రెస్పిఫ్రెష్ టిఆర్, షేప్ ఫార్మాకు చెందిన రీలైఫ్ సిరప్లు ఉన్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లో రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గుమందులతో చిన్నారులు మృత్యువాత పడ్డారు. అందుకు కారణం కోల్డ్రిఫ్ సిరప్ అనే నిర్ధారణకు వచ్చారు వైద్యాధికారులు. తమిళనాడులో తయారైన కోల్డ్రిఫ్ సిరప్ పై డైఇథిలైన్ గ్లైకాన్ అనే రసాయనం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో కంపెనీ యాజమాని రంగనాథన్ ను అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. చిన్నారుల మరణ మృదంగంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు జారీ చేసింది. 2 ఏళ్లలోపు పిల్లలకు దగ్గుమందులు సూచించొద్దని, 5 ఏళ్లలోపు వారికి కూడా సాధారణంగా వీటిని సిఫార్సు చేయరాదని స్పష్టం చేసింది. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఫార్మా రంగంలో మరింత కఠినమైన నియంత్రణ అవసరమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కోల్డ్రిఫ్, రెస్పిఫ్రెష్ టిఆర్, రీలైఫ్ సిరప్లను వాడొద్దని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది WHO. ఆ మందులు ప్రాణాంతక వ్యాధులకు కారణం కావచ్చని, వీటి వాడకం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, కోల్డ్రిఫ్ సిరప్ చిన్నారులకు ఇస్తున్నటువంటి ఈ యొక్క దగ్గు సిరప్ ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి WHO గుర్తించింది. అయితే తమిళనాడులో తయారవుతున్నటువంటి యొక్క కోల్డ్రిఫ్ సిరప్ మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఎక్కువగా అక్కడ వాడకం. కోల్డ్రిఫ్ సిరప్ తాగినటువంటి చిన్నారులు మృత్యువాత పడ్డారు. అయితే చిన్నారుల మరణాలకు గల కారణం ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి దానిపైన ఖచ్చితంగా అంటే మరణాలకు గల కారణాలు ఏంటి, చిన్నపిల్లల మరణాలకు గల కారణాలు తెలుసుకోవాలని చెప్పేసి భాగంగా చిన్నపిల్లల మరణాలకు గల కారణం కోల్డ్రిఫ్ సిరప్ అని చెప్పేసి కమిటీ నిర్ధారణ చేసిన తర్వాత కఠినమైన చర్యలు అని చెప్పేసి కూడా కోల్డ్రిఫ్ సిరప్ కంపెనీ యజమాని ఎవరు, అక్కడ ఎక్కడ తయారవుతుంది అనేది గుర్తించారు. అయితే తమిళనాడులో యొక్క కోల్డ్రిఫ్ సిరప్ తయారవుతున్నట్లు కూడా గుర్తించారు. అంటే అక్కడ పెద్ద కంపెనీ ఏర్పాటు చేశారు. సో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చింది. సో అక్కడ నుంచి ఈ యొక్క కోల్డ్రిఫ్ సిరప్ తయారవుతున్నట్లు కూడా గుర్తించిన తర్వాత కంపెనీ యజమాని రంగనాథుని పోలీసులు, మధ్యప్రదేశ్ పోలీసులు అన్ని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ యొక్క కోల్డ్రిఫ్ సిరప్ లో కలుపుతున్నటువంటి రసాయనాలు ఏమి ఉన్నాయి, ఏంటి అనే దానిపైన కూడా విచారణ చేసిన తర్వాత అందులో ముఖ్యంగా ఆ యొక్క కోల్డ్రిఫ్ సిరప్ లో డైఇథిలైన్ గ్లైకాన్ అనే ఒక రసాయనం అత్యధికంగా వాడుతున్నట్టు కూడా గుర్తించారు. ఇది ప్రమాదకరం అని చెప్పేసి కూడా భావించారు. సో దాని వల్లనే ఈ యొక్క కోల్డ్రిఫ్ సిరప్ 2 ఏళ్లలోపు పిల్లలకి ఇస్తుండటంతో పట్టుకోలేక పిల్లలు చనిపోతున్నారని చెప్పేసి కూడా నిర్ధారణకు వచ్చారు. సో వెంటనే ఈ యొక్క కోల్డ్రిఫ్ సిరప్ బ్యాన్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన కేంద్రం నుంచి కూడా విడుదలైంది. తర్వాత ఇప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా కోల్డ్రిఫ్ సిరప్ తో పాటుగా రెస్పిఫ్రెష్ టిఆర్ సిరప్, ఇది కూడా చిన్నపిల్లలకు ఇస్తూ ఉంటారు. దాంతో పాటుగా రీలైఫ్ సిరప్, ఈ 3 సిరప్లు అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి WHO గుర్తించింది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా సరే, అంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ యొక్క కోల్డ్రిఫ్ సిరప్ కానీ, అదేవిధంగా రెస్పిఫ్రెష్ టిఆర్ సిరప్ కానీ, అదేవిధంగా రీలైఫ్ సిరప్ కానీ, ఈ 3 సిరప్లు ఎక్కడ కూడా వాడొద్దని చెప్పేసి WHO అధికారిక ప్రకటన చేసింది. సో ఎవరైనా సరే ఈ యొక్క సిరప్ వాడితే మాత్రం ఎవరైనా యజమానాలు వీటిని కొంచెం ప్రోత్సహించే పని చేసినా, లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి
ఏమన్నా వారికి డబ్బులు ఆశ చూపి ఈ సిరప్ని రాయండి అని చెప్పేసి అన్నప్పటికీ కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత WHO హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి సో ప్రస్తుతం అయితే ఈ యొక్క 3 సిరప్లను చిన్నపిల్లలకి ఇవ్వడం ద్వారా అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి కూడా గుర్తించారు. దాంతో పాటుగా ముఖ్యంగా 2 ఏళ్ల లోపు ఉన్నటువంటి చిన్నారులకు అసలు దగ్గు సిరప్లు ఇవ్వద్దని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి 5 ఏళ్ల లోపు వారికి ఎవరికి కూడా ఇలాంటి సిరప్లు ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇవ్వద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఈ కోల్డ్ డ్రింక్ సిరప్, అదేవిధంగా ఫ్రెష్ పిఆర్ సిరప్, అదేవిధంగా రిలాక్స్ సిరప్ ఎవరైనా వాడినా కూడా వెంటనే వాటిని పడేయాలని చెప్పేసి కూడా అధికారిక ప్రకటన నిలబడింది. వెంటనే బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే మెడికల్ షాప్ లో ఆల్రెడీ అవి తీసుకొచ్చుకొని పెట్టి స్టాక్ ఉంటాయి. కాబట్టి అవసరమైతే వెంటనే గుర్తించి వాటిని వెంటనే బయట ఎక్కడైనా ఏదో ఒక చోట పడేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క సిరప్ని ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ సూచన లేకుండా ఎవరైనా పిల్లలకి దగ్గు వస్తుందని చెప్పేసి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి చెప్తే వెంటనే ఒక మెడికల్ షాప్ యజమాని ఈ యొక్క 3 సిరప్లను ఇస్తే మాత్రం వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క సిరప్లను వాడద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరైనా వాడితే మాత్రం వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే కూడా అవకాశం కూడా ఉంది. సో ఏదేమైనా సరే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఈ యొక్క కోల్డ్ డ్రింక్ సిరప్ వల్ల చిన్నారులు మరణించారు. కాబట్టి సో ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ కూడా చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం కఠినమైన చర్యలు అవసరం. దాంతో పాటుగా ముఖ్యంగా ఫార్మా రంగంలో కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. WHO కూడా ఒక హెచ్చరిక అంటే ఫార్మా రంగంలో ఏదైనా ఒక మెడిసిన్ తయారవుతున్నప్పుడు ఆ మెడిసిన్కి సంబంధించి అప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ మెడిసిన్లో ఏమేమి రసాయనాలు కలుపుతున్నారు, ఎంత మోతాదులో కలుపుతున్నారు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందా అనేది కూడా చూసుకోవాలి. కానీ ఇష్టానుసారంగా ఫార్మా రంగాలకు కూడా పర్మిషన్లు ఇవ్వద్దని చెప్పేసి కూడా WHO ఒక హెచ్చరిక జారీ చేసింది కేంద్ర ప్రభుత్వాలకి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు ఏమైనా ఇప్పుడు ఒక ఫార్మా రంగంకు సంబంధించి కొన్ని పర్మిషన్స్ ఇస్తే మాత్రం ఇష్టానుసారంగా అని చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉన్నది. కాబట్టి ఫార్మా రంగం అత్యధికంగా ఇవాళ ఫార్మా రంగంలోనే చాలామంది బడా నేతలందరూ కూడా నేతలందరూ కూడా అక్కడే ఉంటారు. పెద్ద కోట్లు ఈశ్వర్లందరూ కూడా అందరూ అక్కడే ఉంటారు. కాబట్టి సో ఫార్మా రంగంలోనే అత్యధికంగా ఉంటారు. కాబట్టి వారు అందరూ కూడా ఇవాళ యొక్క ఫార్మా రంగం ఏదైతే ఉందో ఫార్మా రంగంలో ముఖ్యంగా ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా అదేవిధంగా రసాయనాలు ఎంత మోతాదులో వాడుతున్నారు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటే తప్ప లేదంటే చాలా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా WHO చెప్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఈ యొక్క 3 సిరప్లు వెంటనే బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలకు సూచన చేసింది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.